మొన్నటి వరకు కుర్చీగోల, ఆ తర్వాత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఘటనలు. ఇక సహనాన్ని కోల్పోయి ఓ వ్యక్తిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఘటన కడప నగరంలోని అశోక్ నగర్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నారంటేనే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? వీధుడు ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మొత్తం కొట్టండి వెళ్ళేసేసి. ఆపయ్యా 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 అక్కడ ఉంది పిల్లర్ అని బోర్డు ఇక్కడ కట్టాడు. సార్, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా మనం పర్మిషన్ తీసుకోవాలి. అంత మాత్రం మీకు చదువుకున్నారు కదా. అంటే ఆయన పార్కింగ్ అని చెప్తే పార్కింగ్ లో ఆయన కన్స్ట్రక్షన్ కట్టేసి మీరు అలో చేస్తారు. ప్రతి ఒక్క ప్లానింగ్ వాళ్ళు అనేది ఎంత హారిబుల్ ఉన్నారంటే సిస్టమ్ లో ప్లానింగ్ వాళ్ళు కంప్లీట్ గా కొలాప్స్ చేస్తున్నారు సమాజాన్ని. సంవత్సరాల పొడుగు ఇక్కడ చాలా మంది జనావాసాలు కాలువలతో కరెంటు లైన్లతో ఉండాలి. వీళ్ళందరూ కంప్లీట్ గా ప్రతి ఒక్క సైడ్ లో మీరు అన్నట్టు మరి ఎందుకు మరి అక్కడ డిసిసి బ్యాంక్ దగ్గర పోయి ఆపేసినారు? వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోకుండా హోటల్ కడుతున్నాడు, ఆపేసినారు. కార్పొరేషన్ వాళ్ళు రాకేష్ ఆపేస్తున్నారు. ఎందుకు ఆపినారు? అక్కడ ఆపినారు కదండి, షెడ్ వేస్తే కాదు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై గతంలో కుర్చీ వివాద దారితీసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే పెన్షన్ పంపిణీ, అదేవిధంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఆక్రమణలపై అధికారుల తీరుని ఎండగట్టింది. అదే సందర్భంలో ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో మత మార్పిడులు జరుగుతున్నాయి, ఇప్పటికే ఏదైతే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ అంశంపై అశోక్ నగర్లో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో మత మార్పిడులు జరుగుతున్నాయి, దీన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆమె ఇది మతపరమైనటువంటి అంశం, దీన్ని సున్నితంగా పరిష్కరించాలంటూ కూడా ఆమె తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంగా వీరిద్దరి మధ్య మాట పెరిగి ఒక్కసారిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆవేశంతో ఊగిపోయినటువంటి ఘటన అశోక్ నగర్లో చోటు చూస్తుంది. ఇది ప్రధానంగా గతంలో ఏదైతే కుర్చీల వివాదం, అదేవిధంగా అధికారుల తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే తాజాగా ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా గతంలో కూడా కుర్చీ వివాదం కారణంగా అటు పలుమార్లు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అంటే ఓ రకంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆమె కుర్చీ అంశంపై వివాదానికి దారితీసిన పరిస్థితి. మరోవైపు అధికారుల తీరుపైన కూడా గతంలో కూడా పలుమార్లు ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే ఓ రకంగా సహనాన్ని కోల్పోయి ఆ ఆగ్రహావేశాన్ని ఆ వ్యక్తిపై చూపించాలన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొట్టడం ఓ రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. అంటే తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మారాలన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎంతో ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నారు,
ఇంటింటికి వెళ్తున్న సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని ఎక్కడికెక్కడికి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామంటూ ఓవైపు ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ కూడా అంటే ఆ ప్రాంతంలో ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకెళ్తే దాన్ని సున్నితంగా ఏదో తిరస్కరించాలో లేదంటే సున్నితంగా వారిని మందలించే ప్రయత్నాలు చేయాలి తప్ప ఈ విధంగా ఆగ్రహవేశాలకు గురి కావడం మంచి పద్ధతి కాదు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయాలి తప్ప ఇలా ప్రతి విషయంలోనూ అసహనాన్ని కోల్పోయి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా పలువురు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తరచుగా వివాదాల కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి మాధవిరెడ్డి తీరు ఇకనైనా మారుతుందా లేకుంటే అదే తరహాలోనే ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కట్ నుంచి.